ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. పసిడి ప్రేమికులకు కీలక సమాచారం. గత 4 రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారు ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. అసలు హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం బంగారు వెండి ధరలు ఎంతున్నాయి? అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉంది? ధరల మార్పులకి కారణాలు ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో బంగారు ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారు ధర తులానికి 200 పెరిగి ప్రస్తుతం 1,33,900 వద్ద కొనసాగుతోంది. అయితే దీనికి ముందు వరుసగా 4 రోజుల పాటు బంగారు ధరలు తగ్గుతూ వచ్చాయి. ఆ రోజులలో నమోదైన తగ్గుదలతో కలిపి మొత్తం మీద 5,200 వరకు తగ్గడం గమనార్హం. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారు ధర కూడా స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల ధర 1,46,080 వద్ద ట్రేడ్ అవుతుంది. అంతకుముందు 4 రోజుల వ్యవధిలో ఈ విభాగంలో కూడా గణనీయమైన తగ్గుదల కనిపించింది. దీంతో కొనుగోలుదారులు కొంత ఊరట పొందినప్పటికీ ఇప్పుడు ధరలు మళ్లీ పెరుగుదల సంకేతాలు ఇస్తున్నాయి. మరోవైపు వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర ప్రస్తుతం 2,55,000 వద్ద కొనసాగుతుంది. అయితే గత కొన్ని రోజుల్లో వెండి ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. వరుసగా పలు రోజుల్లో ధరలు పడిపోవడంతో మొత్తం మీద కిలోకు దాదాపు 25,000 వరకు తగ్గడం విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వెండి ధరలు స్థిరంగా ఉండడం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే బంగారు మరియు వెండి ధరలు ప్రస్తుతం పెద్దగా మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కి $4,159 వద్ద కొనసాగుతుంది. ఇటీవల ఒక దశలో ఈ ధర $4,130 స్థాయికి కూడా చేరుకుంది. వెండి ధరలు కూడా కొంత బలహీనతను చూపిస్తూ ఔన్స్కి $65 దిగువ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇక అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారక విలువ కొంత మెరుగుపడింది. ప్రస్తుతం ఒక డాలర్కు సుమారు 94.36 వద్ద రూపాయి ట్రేడ్ అవుతుంది. ఇటీవల అంతర్జాతీయ ప్రమాణాల బంగారు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడం, అమెరికా ఇరాన్ మధ్య సానుకూల పరిణామాలు కనిపించడం వల్ల క్రూడ్ ఆయిల్ ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకున్న నిర్ణయాలు కూడా బంగారు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. వడ్డీ రేట్లలో తగ్గింపు లేకపోవడం భవిష్యత్తులో మరిన్ని మార్పులు వచ్చే అవకాశాలపై మార్కెట్ అంచనాలు వేయడంతో బంగారు ధరలు కొంతకాలం తగ్గుముఖం పట్టాయి. అయితే వరుసగా తగ్గిన తర్వాత ఇప్పుడు ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించడం మార్కెట్లో కొత్త చర్చకు దారితీస్తుంది. మరి బంగారం ధర మళ్ళీ పెరుగుతాయా లేక మరోసారి తగ్గుతాయా అనేది రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ బలం, వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.